Hi, all of you. This is one of the most important question. Every year we are going to see this question. Reduce the quadratic form 6x square, 3y square, 3z square, minus 4xy, minus 2yz, plus 4zx to canonical form and find its rank, signature and quadratic form. Actually, canonical form అంటే nothing but it's a diagonal matrix only. ఎట్లా అంటే ఫస్ట్ ఫైండ్ ద ఐగన్ వెక్టర్స్ px1 x2 x3. This is the normal form. x1 x2 x3, these are the eigenvectors. ఎట్లా xyz xyz xyz, this is the p matrix of this eigenvectors. The diagonal matrix ఎట్లా రాస్తాము, p inverse into a into p. This is the diagonal elements ఎలా అవుతాయి, a b c, a 0 0 0 b 0 0 0 c ఇలా వస్తుంది కదా. దీన్ని కెనానికల్ ఫామ్ అంటే ఏం లేదు, ఏ y1 స్క్వేర్ ప్లస్ by2 స్క్వేర్ ప్లస్ cy3 స్క్వేర్. దిస్ ఇస్ ద కెనానికల్ ఫామ్. సో మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఐగన్ వెక్టర్స్ కనుక్కొని డయాగ్నల్ మ్యాట్రిక్స్ కనుక్కొని దీన్ని రాస్తే ఈ క్వశ్చన్ ఓవర్ అనమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ ప్రొసీజర్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ఫస్ట్ దిస్ ఈజ్ గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. హౌ టు రైట్ ద మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఎట్లా రాస్తాము, ఏ మ్యాట్రిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం ఎలా రాయాలో కూడా. మళ్ళీ ఒకసారి చెప్తా, ఎక్స్ స్క్వేర్ దిస్ xy దిస్ xz, ఓకే, yx y స్క్వేర్ yz, ఓకే, దిస్ zx zy z స్క్వేర్. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఫ్రమ్ దిస్. ఓకే, కాకపోతే ఇక్కడ హాఫ్ తీసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది 6. ఓకే, xy ఎంత ఉంది, -4y. సో ఇలా ఆఫ్ ఎంత -2. yz ఎంత ఉంది, yz ఇక్కడ ఉంది, zx ఎక్కడ ఉంది, ఇక్కడ xz ఆర్ zx ఎంత ఉంది, హాఫ్ 4 ఉంది కాబట్టి +2. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ yx ఎంత ఉంది, సేమ్. ఇక్కడ xy అన్న yx అనే బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఈ -2నే ఇక్కడ -2. y స్క్వేర్ ఎంత 3, ఇక్కడ ఎంత yz ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది yz ఎంత -2 ఉంది. సో -2 అంటే -1 హాఫ్ తీసుకోవాలి కాబట్టి. ఓకే, దెన్ ఇక్కడ ఎంత zx అంటే ఇది xz కదా, సేమ్ 2. నెక్స్ట్ zy ఎంత, yz ఈ రెండు సేమ్ కదా, సో -1. ఇది -1. z స్క్వేర్ ఎంత 3. ప్రీవియస్ క్లాస్లో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. దీనికి మనము ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలని ఫస్ట్ ఏం రాయాలి, మనం ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఐగన్ వాల్యూస్ ఎట్ట అవుతాయి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి. ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటిది, a - λI × 0. ఓకే, దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దిస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయ్ 6 - 2 2 - 2 3 -1 2 -1 3. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా రాస్తాము, -λ మస్తు క్వశ్చన్స్ చేసినాం ఇట్లా. ఓకే, జస్ట్ ఫాలో ద ప్రొసీజర్, దట్స్ ఇట్. ఇక్కడ 0, దీన్ని 2 రాస్తే ఇటు 6 - λ ఇటు 3 - λ ఇటు 2 ఇటు. ఓకే, you have to write this. ఎగ్జామ్లో కూడా ఇట్లా రాయండి, ఏం పర్లేదు. మనకు పట్టుబడి మనకు డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ రావాలి. 1 2 3 4 5 6 మనకు తెలుసు కదా, 1 + 2 + 3 -4 + 5 + 6 మనకు తెలిసింది ఇది. ఓకే, 1 ఎంత, 1 చూడు, 2 - 2 1 2 × -2 × -1 ప్లస్ 2 ఎంత 6 λ, this 6 - λ 3 - λ నెక్స్ట్ 3 - λ ప్లస్ 3 ఏంటిది -2 - 1 2 -2 × -1 × 2 -1. ఓకే, ఇది 1 కదా, 1 2 3 -1. 4 ఏంటిది 4, ఇది 4 - 3 -2 -2 3 - λ × -2 × -2 ప్లస్ ఇది ఎంత 5 2 × -3 λ × 2 2 × -3 λ × 2 ప్లస్
6 ఎంత -1 -1 -6 లాంబ్డా -1 ఇంటూ -1 ఇంటూ 6 మైనస్ లాంబ్డా. ఓకే, సరిపోయిందా? దిస్ ఇస్ 5, 6, 4, 5, 6 దిస్ హోల్ బ్రాకెట్ హియర్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే సాల్వ్ చేయడమే, ఏం లేదు ఇందులో, సాల్వ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సాల్వ్ చేస్తే క్యారెక్టరిస్టిక్ లాంబ్డా క్యూబ్ -12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా, ఓకే, -32 = 0. ఇది మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, సి ఈక్వేషన్ వస్తుంది. ఓకే, దీని సిని క్యాల్సిలో కొడితే మనకు డైరెక్ట్ లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఏమి వస్తాయి లాంబ్డాలు? 8, 2, 2, 8, 2, 2 క్యాల్సిలో కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది. 8, ఒకసారి చూపిస్తా, 8, 2, -8, 2, 2 3 వాల్యూస్ వచ్చింది. ఓకే, ఐగన్ వాల్యూస్ వచ్చింది. దెన్ ఐగన్ వెక్టర్స్ ఎట్లా కనుక్కుంటాము? ఇక్కడ మనం ఒకటి చూడాలి, లాంబ్డా = 8, 2, 2. సో లాంబ్డా అనేది ఐగన్ వాల్యూస్ ఆర్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్. ఇది మస్ట్ అండ్ షుడ్. ప్రీవియస్లో అన్ని మనం ఏం చేసినాము? ఇండిపెండెంట్ ఐగన్ వాల్యూ చేసినాం. కాకపోతే ఇక్కడ ఏముంది? రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ ఉంది. దీనికి ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూ. సో ఐగన్ వెక్టర్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఈ రిపీటెడ్ కాకుండా నాన్ రిపీటెడ్ చూద్దాం. 8కి చూద్దాం. 8కి లాంబ్డా = 8 యొక్క ఐగన్ వెక్టర్ని చూద్దాం. ఎలా రాస్తాము? ఐగన్ వెక్టర్స్ కావాలంటే లాంబ్డా -i ఇంటూ ఎక్స్ = 0. లాంబ్డా -i ఎట్లా రాస్తాము? చెప్పు, లాంబ్డా -i ఎట్లా రాస్తాము? 6 - లాంబ్డా, అంతే కదా, 6 - లాంబ్డా -2, 2, -2, 3 - లాంబ్డా -1, 2, -1, 3 - లాంబ్డా. ఓకే, ఈ లాంబ్డా అనేది డయాగ్నల్కే ఇంటూ ఎక్స్ ఏంటిది? ఇది ఎక్స్ y z = 0, 0, 0. ఓకేనా? ఫర్ ఫైండింగ్ ద ఐగన్ వెక్టర్స్. ఇక్కడ లాంబ్డా = 8 పెట్టు. లాంబ్డా = 8 కదా మనం తీసుకుంది. 8 పెడితే 6 - 8 -2, 2, -2, 3 - 8 -1, 2, -1, 3 - 8. జస్ట్ లాంబ్డా = 8 పెట్టినాం అంతే. ఇది ఎక్స్ వై జెడ్ = 0, 0, 0. ఓకేనా? 6 - 8 ఎంత? -2. ఇదంతా సేమ్, -2, 2, -2. ఇదంతా -5. ఇదంతా -1, 2, -1. ఇదంతా -5. ఓకే, ఎక్స్ వై జెడ్ = 0, 0, 0. ఓకేనా? వచ్చింది. ఇది రాసినాం. ఇక్కడ నుంచి వచ్చిన ఐగన్ వెక్టర్ కనుక్కోవడం చాలా ఈజీ. దీన్ని బి చేసి ఎకలాన్ ఫామ్లోకి మార్చాలి. ఓకే, ఎకలాన్ ఫామ్లోకి మారిస్తే అయిపోతుంది. ఓకే, ఎకలాన్ ఫామ్, దట్స్ వై ఎకలాన్ ఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు సీ. దీన్ని లెట్ బి = ఇదే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, -2, -2, 2. ఓకే, -2, -2, 2, -2, -5, -1, 2, -1, -5. ఓకే, దీన్ని ఎకలాన్ ఫామ్ ఎట్లా మారుస్తాము? ఇది యూజ్ చేసేసి ఈ రెండింటిని 0 చేయాలి. R1 యూజ్ చేసి R2, R3ని 0 చేయాలి. ఈక్వేషన్ ఏంది? R2ని R3ని 0 చేస్తున్నాము, R2ని R3ని 0 చేస్తున్నాము యూజింగ్ R1. ఓకే, దీని కోఎఫిషియంట్ చెప్పు. మస్తు క్వశ్చన్ చేసినాం. దీని కోఎఫిషియంట్ ఎంత? R1 కోఎఫిషియంట్ ఎంత? -2. R1 కోఎఫిషియంట్ ఎంత? -2. R2 కోఎఫిషియంట్ ఎంత? -2. R3 కోఎఫిషియంట్, ఇది R3 కదా, R3 కోఎఫిషియంట్ ఎంత? 2. ఓకే, మస్తు క్వశ్చన్ చేసినాం. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాము చెప్పు? దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? ఇదే కదా, -2 ఇంటూ R2 ఏంటిది? ఇది R2. -2, -5, -1, మైనస్ ఆఫ్ ఇది అగైన్ -2 ఇంటూ ఈ -2 ఇంటూ R1 ఏంటిది? ఇది కదా, -2, 2. ఓకే, దీన్ని మూసేస్తే
దీన్ని మూసేసినాం. ఇక్కడ -2 × 2 ఎంత +4, -2 × 5 ఎంత +10, -2 × 2 ఎంత 2. ఇక్కడ -2 × 2 ఎంత -2 ఎంత 4, -2 × -2 4, -2 × +2 ఎంత -4. ఈ మైనస్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్. ఇదంతా 0, ఇదంతా 6, ఇదంతా -2. -2 +2 6 అంతే కదా. -4 ఎంత +4, 2 + 4 6. ఓకే, దిస్ ఈస్ ది సెకండ్ వన్. ఏంటి ఇది ఎంత -2 × R3. R3 ఏంటిది ఇది R3. 2 - 1 -5 2 -2 ఇంటూ ఇది -2 × R1 ఏంటిది R1 ఏంటి ఇది -2 -2 2. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఈ మైనస్ మూసేసి -4 +2 +10 -2 -+2 -+10. ఇది -4, ఇది -4 +4. ఈ మైనస్ తీసేస్తే ఇక్కడ మైనస్ తీసేస్తే ఇక్కడ మైనస్. ఓకే, ఇది ఏమొస్తుంది 0. -(-) ఎంత ప్లస్, అంతే కదా. -(-) ఎంత 6. ఇదంతా మైనస్ పోతే 6. సో 166, ఇది 666. నెక్స్ట్ మనకేమొచ్చింది -2 2 2. ఇదంతా 0 6 6, ఇదంతా 0 6 6. ఓకే, ఇది బై 6 6 చేయొచ్చా లేదా డైరెక్ట్ చేద్దాం, అట్లా చేసినా ఏం లేదు. R3 ఏంది ఇప్పుడు దీన్ని యూజ్ చేసి దీన్ని 0 చేయాలి, అంతే కదా. R3 → R3 - R2. R2 కోఎఫిషియంట్ ఎంత ఉంది 6 ఉంది. ఇది R3 కోఎఫిషియంట్ ఎంత ఉంది 6. దట్స్ ఇట్. డైరెక్ట్ చేద్దామా 6 × R3 ఎంత 0 6 6 -6 × R2 ఎంత 0 6 6. ఇప్పుడు చేసేస్తే ఎంత 0 36 36. ఇదంతా 0 36 36. ఈ మైనస్ తీసేస్తే మైనస్. ఇప్పుడు ఎంత 0 0 0. ఓకే, ఏమొచ్చింది ఇప్పుడు -2 -2 2 0 6 6 0 0 0. దిస్ ఈజ్ అవర్ ఎకనాల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇక్కడ నుంచి మనము ఎట్లా రాస్తాము A - λI × x కదా. ఓకే, ఇదంతా -2 -2 2 0 6 6 0 0 0 × x y z × = 0 0 0. ఇది ఎట్లా రాయని చెప్పినా ఇక్కడ x y z రాసుకోవాలని చెప్పినా కదా. ప్రీవియస్ క్లాస్లో చేసినాం. x y z రాసుకుంటే -2 × x -2x -2 × y -2y 2 × z + 2z = 0. ఇక్కడ నెక్స్ట్ రో 0 × x లేదు, 6 × y 6y + 6 × z 6z = 0. నెక్స్ట్ రో x 0 0 0. నో ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత ఇక్కడ 6y = -6z y = -z. ఓకే, లెట్ z = k అనుకుంటే ఇదేమవుతుంది y = -k. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -2x - 2 × -k, అంతే కదా. y = -k + z × 2 × k = 0. అదర్వైజ్ ఓకే, అండర్స్టూడా. లేకపోతే ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే z = 1 అనుకుంటే y ఎంత అవుతుంది z = 1 అనుకుంటే y = -1. z = 1 అనుకున్నాము, y ఎంత -1 కదా ఇది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -2 × x + 2 × -2 × y ఎంత -1 + 2 × z ఎంత 1 = 0. -2x -2 ఇదంతా +2 = 0. 2x + 2 × 2 -4. ఇతలకు వస్తే ఇటు పోతే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. దేర్ ఫోర్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2y1 మైనస్ జెడ్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్స్. ఈ క్వశ్చన్ మనం చాలాసార్లు చేసినాం, ఐగన్ వెక్టర్స్ అట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 చేయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే ఎట్లా? దీని నార్మలైజ్డ్ వెక్టర్ తీసుకోవాలి. ఇక్కడ నార్మలైజేషన్ వెక్టర్ x1 నార్మలైజేషన్ వెక్టర్ అంటే ఏంది 2/√2 స్క్వేర్, ఓకే, ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇది కూడా అంతే, 1/2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ √. ఇది కూడా అంతే, -1 అంతే. సో ఇప్పుడు నీకు ఏమొస్తుంది? ఇది 2/2 స్క్వేర్ అంతా 2 స్క్వేర్ 4 ప్లస్ 1 ప్లస్ 1 6 ఇంత 6. therefore 2/√6 1/√6 minus 1/√6. This is the E1. జస్ట్ నార్మలైజ్ చేసినాం. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎట్లా రాస్తాము? ఫస్ట్ మ్యాట్రిక్స్ 6 మైనస్ లాంబ్డా -2 2 -2 3 -1 2 -1 3. this lambda okay into x y z is equal to 0 0 0. ఓకే, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 రాయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 రాసి ఎంత? -2 -2 2 -2 3 -2 -1 2 -1 this 3 -2. just lambda is equal to x y z equal 0 0 0. ఓకే, 0 0 0. 6 minus 2 ఎంత? 4. అంతే కదా, 6 minus 2 ఎంత? 4 -2 ఇది -2 -2 ఇదంతా -1 +1 3 minus 2 +1 -1 2 -1 3 minus 2 +1. ఓకే, x y z ఈక్వల్ 0 0 0. ఓకే, 0 0 0. ఇక్కడికి వచ్చినాక ఐగన్ వెక్టర్స్ అనేది వెరీ ఈజీ. లెట్ దీన్ని బి అనుకుంటే అయిపోయి. బి ఈజ్ ఈక్వల్ టు 4 -2 2 -2 +1 -1 2 -1 +1. దీన్ని ఏం చేయాలా? ఎకనాన్ ఫామ్లోకి మార్చాలి. దీన్ని యూజ్ చేసి ఈ రెండింటిని మార్చాలి, ఎకనాన్ ఫామ్లోకి మార్చాలి. 0 చేయాలి కదా, దీన్ని చేసి 2 0 చేయాలంటే R2 R3 × 2 R2 R3 -R1 -R1. ఓకే, చెప్పు. R1 కోఎఫిషియంట్ ఏముంది? 4. R1 కోఎఫిషియంట్ ఏముంది? 4. R2 కోఎఫిషియంట్ ఏముంది? -2. R3 కోఎఫిషియంట్ ఏముంది? 2. దాట్స్ ఇట్. వెరీ వెరీ ఈజీ. జస్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వడమే, లెంతీ అంతే. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పోతే అయిపోతుంది. ఇక్కడ 4 × R2. R2 ఎంత? -2 1 -1 -1. ఇక్కడ -2 -2 × R1 ఏంది? 4 -2 2. ఈ మైనస్ని తీసేసి ఈ మైనస్ని తీసేసి ఇప్పుడు ఇదంతా -8 ఇది 4 -4 ఇదంతా -8 + 4 -2 × -2 +4 దిస్ ఈజ్ -4. మైనస్ తీసేస్తే మైనస్. ఇక్కడ ఏమవుతుంది? 0 0. ఇక్కడ ఏమవుతుంది? -(−) +0. ఓకే, 0 0 0 ఇస్కేమ్. దెన్ ఇది ఇక్కడ 4 × R3 4 × R3. R3 ఏంటిది? ఇది కదా, 2 -1 +1 -2 -(2) ఇదంతా R1 4 -2 2. మల్టిప్లై చేయి, మైనస్ మూసేసి 4 × 2 8 -4 +4 ఇది 8 -4 +4. ఈ మైనస్కి ఇక్కడ 0 0 0. ఓకే, ఆల్ 0 0 0s వచ్చినాయి. మనకు మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఇదే కదా మ్యాట్రిక్స్. ఏంటిది? -4 -2 2. ఇది 0 0 0 0 0 0.
ఓకే, దీనికి ఎక్స్ వై జెడ్ 0 0 0. ఓకేనా, ఇక్కడ ఎక్స్ వై జెడ్ కదా, -4x -2z + 2z 0. ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ 0 0 0. థర్డ్ 0 0 0. నో ప్రాబ్లం, ఓన్లీ వన్ ఈక్వేషన్. రిపీటెడ్ రూట్స్ వచ్చినప్పుడు ఇట్లా ఒకటే ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ రిపీటెడ్ రూట్స్ వచ్చినప్పుడు జస్ట్ ఏం లేదు, ఇది వై కదా 2y, ఇక్కడ 2 అనుకోవాలి. ఇంతకుముందు ఏమనుకున్నాము, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కేఆర్ 1 అనుకున్నాము. ఇక్కడ 2 అనుకోవాలి. ఇక్కడ ఏమనుకోవాలంటే 2 అనుకోవాలి. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు k1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు k2. అప్పుడు ఏమవుతుంది, -4x అంతే కదా. ఇన్సైడ్ ఆఫ్ జెడ్ ఎక్స్ జెడ్ అనుకునే బదులు వైకి జెడ్ అనుకున్నది XY అనుకుందాం, బెటర్, ఈజీగా రాయొచ్చు. ఓకే, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k1, వై ఈజ్ ఈక్వల్ టు k2. దెన్ జెడ్ వాల్యూ రాయాలి. జెడ్ ఎట్లా రాస్తాము, ఈ సబ్స్టిట్యూట్ చేస్తే -4 × k1 -2 × k2 + 2z ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2. డైరెక్ట్ ఎందుకు, ఇంకో స్టెప్ చేద్దాం. ఓకే, ఇది 2z ఈజ్ ఈక్వల్ టు, ఈ -4k అయితే 4k1, ఇది -2 అయితే +2k2. ఇక్కడ 2 ఉంది కదా, z ఈజ్ ఈక్వల్ టు 1/2 × 4k1 + 2k2. అప్పుడు ఏమవుతుంది, 2k1 + k2. z ఈజ్ ఇప్పుడు మ్యాట్రిక్స్ రాయి, ఎక్స్ వై జెడ్, అది కదా ఐగన్ వెక్టర్. ఎక్స్ అంటే ఏమనుకున్నాము, k1, వై అనుకున్నాము k2, జెడ్ ఏమొచ్చింది 2k1 + k2, ఇది వచ్చింది. ఓకే, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 2గా డివైడ్ చేయాలన్నమాట. k1 కాడ k2 కాడ చూద్దాం ఎట్లా రాద్దాం. k1 ఇక్కడ k2 ఉంది కాబట్టి 0, 2k1. ఓకే, ప్లస్ k2 రాయాలంటే 0 k2, ఇక్కడ 2k2 ఉంది కాబట్టి k2. అర్థమైందా? ఇక్కడ k1 k2 0 కాబట్టి 0 రాసినాము. ఇక్కడ ఇందులో k2 0 చేసి k1 ఒకటి తీసుకున్నాం. ఇందులో k1 ఒకసారి రాసిన, k2లో ఒకసారి రాసిన, మధ్యలో ప్లస్ పెట్టేసిన. ఇదన్నమాట. దేర్ఫోర్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ k1 కామన్ తీస్తే ఏమొస్తుంది, 102 ప్లస్ ఇక్కడ k2 కామన్ తీస్తే 011. దేర్ఫోర్ x2 అనేది x2 ఈజ్ ఈక్వల్ టు 102. ఓకే, x3 ఈజ్ ఈక్వల్ టు 011. దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్. కాకపోతే ఈ ఐగన్ వెక్టర్స్ అనేది పర్ఫెక్ట్ ఐగన్ వెక్టర్సా, రిపీటెడ్ రూట్స్ కాబట్టి మనకి వచ్చినాయి కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ వచ్చినాయి. x1 ఏంటిది, x1 ఏమొచ్చింది మనకు, x1 ఏమొచ్చింది ప్రీవియస్లో డైరెక్ట్ ఒకటి x1 8 ఈజ్ ఈక్వల్ నాన్ రిపీటెడ్ రూట్ కాబట్టి డైరెక్ట్ వచ్చింది. 2 - 1 అంతే కదా, 2 1 - 1. దీస్ 3 ఆర్ ఐగన్ వెక్టర్స్. ఒకసారి రాస్తా. x1 ఏంటిదంటే x1 ఈజ్ ఈక్వల్ 2 1 - 1. x2 వచ్చేసి 0 1 0 2 1 0 2. x3 వచ్చేసి 0 1 1. ఓకే, మనకు ఐగన్ వెక్టర్స్ అనే ఆర్థోగనల్ టు ఈచ్ అదర్ అనమాట. ఎట్లా అంటే x1 × x2 ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 0, x1 × x3 ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, x2 × x3 ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఓకే, ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x1 × x2 ట్రాన్స్పోజ్ అంటే 2 1 - 1 ఇంటూ దీని ట్రాన్స్పోజ్ అంటే ఏంది 1 0 2. ఇది 2 అంతే కదా. ఓకే,
ఇప్పుడు ఎట్లా చేయొచ్చు, 0 0 కావాలి. 2 దీని మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము, 2 0 -2 2 0 -2 అంతే కదా, 2 0 -2. ఓకే, ఇప్పుడు ప్లస్ చేస్తే ఏమవుతుంది, 0. ఇది సరిపోయింది. ఇది చూద్దాం. x1 అంటే ఎంత, 2 1 -1 ఇంటూ x3 ట్రాన్స్పోజ్ ఎంత, 0 1 1 ట్రాన్స్పోర్ట్ కదా, 2 1 -1 ఇంటూ ట్రాన్స్పోజ్ ఏంది, 0 1 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 +1, 1 ఇంటూ -1 -1 0. సరిపోయిందా. నెక్స్ట్ ఇది చూద్దాం. x2 ఇంటూ x3 ట్రాన్స్పోజ్ ఈక్వల్ 0. x2 ఎన్ని, 1 0 2, ట్రాన్స్పోజ్ ఎన్ని, 0 1 1. ఓకే, 0 0 ఇంటూ 0, 2 ఇంటూ 1 +2. సో ఇది నాట్ ఈక్వల్ టు 0. therefore see, x1 into x2 transpose 0, x1 into x3 transpose 0, x2 into x3 transpose not equal to 0. అంటే ఏంది, x1 x2 0 అవుతుందంటే ఇవి రెండు కరెక్టే. సో ఈడ 2 అనేది కావట్లేదు, x2 అనేది కావట్లేదు కాబట్టి x2 అనేది ఐగన్ వెక్టర్ అనేది కాదనమాట. ఓకే, దీనికి ఐగన్ వెక్టర్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. దీని ఐగన్ వెక్టర్ ఎట్లా కనుక్కోవాలంటే వెరీ సింపుల్. ఓకే, లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు ABC అనుకో. రిపీటెడ్ రూట్ కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది, అంతే, ఏం లేదు. x2 ఈజ్ ఈక్వల్ టు ABC అంటే x1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ 0, x2 ఇంటూ x3 ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండింటిని రాయడం. x1 అంటే ఏంది, 1 2 1 -1 ఇంటూ ABC ఈక్వల్ టు 0. ఇదేంటిది, x2 ఏంటిది, ABC ఇంటూ x1 ఏంటిది, 0 0 1 x3. ఇట్లా రాయాలి కదా, ABC ఇంటూ 0 1 1 ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని సాల్వ్ చేయి. 2AB - C, 2A plus 1 into B, B minus 1 into C minus C is equal to 0. ఇది A0 BC, B plus C is equal to 0. This one, this solve the equation. ఈ రెండు సాల్వ్ చేస్తే ఏంది, B is equal to -C. Let B equal to 1 B equal to 1 అనుకుంటే ఏమవుతుంది, అదర్వైజ్ C equal to 1 అనుకుంటే B is equal to -1. Therefore you substitute here, ఏమవుతుంది, 2A plus B equal to -1, C is equal to +1, -1 is equal to 0. 2A is equal to 2A minus 2 is equal to 0, 2A is equal to 2, A is equal to 1. ఓకే, ఏం లేదు ఇక్కడ, C is equal to 1 అనుకున్నాము. C is equal to 1 అనుకుంటే B equal to ఏమవుతుంది, -1 ఉంది. ఈ B equal to -1 ఇక్కడ పెట్టినాము. B equal to ఎంత, -1, C equal to 1 అంతా 1, B equal to -1, C equal to 1 పెట్టినాము. -1 -1 2, ఈ 2A is equal to 2, A is equal to 1. ఓకే, therefore what is the x2 eigenvector? x2 eigenvector ఏంటిది, ఇప్పుడు చూడు. x1 eigenvector ఇదే, 2 + 1 -1. x2 ఏంటిది, ఇది రాద్దాము. x3 ఏంటిది, 0 1 1. సరిపోయిందా. x2 ఏంటిది, ఏ కదా, ఏ అంతా 1, B అంతా -1, C అంతా 1, అంతే కదా. ABC, A1 B -1 C1. సరిపోయిందా, ABC. దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ అన్నమాట. ఎప్పుడైనా రిపీటెడ్ రూట్స్ వస్తే ఇట్లా చేయాలి. ఓకే, రిపీటెడ్ రూట్స్ వస్తే ఓన్లీ వన్ ఎక్స్ట్రా థింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఇది ఈ 3 ఈక్వేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఏం చేస్తామంటే x1 ఇంటూ x2 ట్రాన్స్పోజ్ ఈక్వల్ 0, x1 ఇంటూ x3 ట్రాన్స్పోజ్ ఈక్వల్ 0, x2 ఇంటూ x3 ట్రాన్స్పోజ్ ఈక్వల్ 0. ఈ మూడిట్లలో 0 ఏదైతే కాదు, ఈ రెండు 0 అయింది, ఇది 0 కాదు కాబట్టి ఇక్కడ తేడా ఉంది అన్నట్టు.
ఓకే, ఇది జీరో అయ్యి ఇది జీరో కాకపోతే ఇది ట్రాన్స్పోజ్ ఉన్నది కాదు. ఇక్కడ జీరో కాలేదు అంటే ఈ ట్రాన్స్పోజ్ ఉన్నది కాకుండా ఇది తప్పు ఉంది అన్నట్టు. దీని ఈజ్ ఈక్వల్ టు లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అనుకోవాలి. ఏబిసి అనుకొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది. ఎట్లా మనం చేసినాం, ఎట్లా చేసినాము చూడు. ఇది ఓకే, x1 ఇంటూ ఇక్కడ కదా ఇది లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అనుకున్నాము. x1 x2 ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ 0, x2 x3 ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ x1 ఏంటిది 21 ఏబిసి. ఓకే, ఇక్కడ x2 ట్రాన్స్పోజ్ ఏబిసి ఇంటూ 0. ఈ సాల్వ్ చేస్తే మనకు వచ్చింది x1 x2 x3 3 వచ్చినాయి. These are the eigenvectors. After that, how to diagonalization and all we see next class.